విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 3 రోజులుగా జరుగుతున్న వరుణయాగం వైభవంగా పరిసమాప్తమైంది. దుర్గాఘాట్ పాతయాగశాల వేదికగా నిర్వహించిన ఈ క్రతువులో భాగంగా విశేష హోమాలు, జపాలు, ఘట్టాభిషేకాలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ముగింపును పురస్కరించుకొని ఘట్టాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ ఘట్టాభిషేకం కన్నుల పండుగగా సాగింది. ఒక నాయకుడు ఎలా ఉండాలనేందుకు గౌతు లచ్చన్న జీవితం ఆదర్శమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురానున్నామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బీసీ హక్కుల సాధనకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆర్యవైశ్యులు కష్టపడి జీవించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించే మనస్తత్వం కలిగిన వారని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న కొనియాడారు. ఆన్లైన్ వ్యాపారం పెరగడంతో వస్త్రలత వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో వ్యాపారాలు తగ్గిపోవడం బాధాకరంగా ఉందన్నారు. వ్యాపారులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గడ్డం రవికుమార్ సహకారంతో ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం వారిని దగా చేస్తుందని కాపు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా 7 సమస్యలపై ప్రభుత్వంతో సానుకూల ధోరణితోనే పోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు. మంజునాథ్ కమిషన్ సిఫార్సులు రాకముందే కమిషన్ మెంబర్ల దగ్గర నివేదిక తీసుకుని దురుద్దేశపూర్వకంగా బీసీ ఎఫ్పిల్ను కేంద్రానికి పంపారని విమర్శించారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన గుప్తా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. సర్దార్ గౌతు లచ్చన్న జీవితం అందరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. 60 ఏళ్లుగా రాజకీయాల్లో గౌతు లచ్చన్న కుటుంబం ఎలాంటి మచ్చ లేకుండా కొనసాగటం గర్వకారణమన్నారు. సమరయోధుడిగా బీసీ కులాల అభ్యున్నతికి లచ్చన్న జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. గీత కార్మికులంతా ఐక్యంగా ఉంటూ లచ్చన్న ఆశయాల సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి డీఎస్సీ టీచర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదాన్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. వైసీపీ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా డీఎస్సీ 2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాది మెగా డీఎస్సీ, దగా డీఎస్సీ కాదంటూ నినాదాలు చేశారు. నిందలు మానుకో, నిజం తెలుసుకో అంటూ ప్లకార్డులు చేతబట్టి నినదించారు. పాఠశాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద చల్లటం మానుకొని బుద్ధి తెచ్చుకోవాలని ప్లకార్డులు పట్టుకుని టీచర్లు ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ పరిశీలకులు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతమయ్యే మార్గాలను అన్వేషించుకోవాలని సూచించారు. సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించాలని వైసీపీ ఉద్యోగ పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాలమూరి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించే విధంగా ఒత్తిడి చేయాలని ఆయన కోరారు. ఒకసారి పోటీ పరీక్ష రాసి ఉద్యోగంలోకి వచ్చాక ముసలితనంలో అన్ని సబ్జెక్టులు చదివి హై పర్సెంటేజ్తో పాస్ కావటం ఎంతో కష్టతరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం తరపున నిరంతరం ఇచ్చే తర్ఫీదు ద్వారా నైపుణ్యం పెంపొందించుకుంటే సరిపోతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని, వారిని ఇంటికి పంపించేందుకు ప్రయత్నిస్తుందని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కృష్ణలంక వాసుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. కృష్ణలంక వాసులకు ప్రధాన సమస్యగా ఉన్న రాణిగారి తోట వద్ద సర్వే నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కోరారు. భ్రమరాంబాపురంలో దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని కాశీనాథ్ హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా మోసం చేసిందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. మహిళల ఆత్మగౌరవం పెంచుతామని పదే పదే ప్రకటనలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారిని దగా చేశారని మండిపడ్డారు. మహిళల కోసం 3,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చంద్రబాబు చేసిన ప్రకటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కళ్యాణి డిమాండ్ చేశారు. వాస్తవానికి మహిళలకు మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా వారికి వివిధ పథకాల కింద చెల్లించాల్సిన మొత్తం 1,80,000 కోట్లకు పెరిగిందని ఆమె వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నిస్తుంది
కనిపిస్తుందని, దీన్ని బట్టి చూస్తే ఎంత దారుణంగా చంద్రబాబు పాలన సాగుతుందో అర్థం చేసుకోవచ్చునని ఆమె మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా పూర్తిగా అమలు చేయలేదని, 16 సర్వీసుల్లో కేవలం 5 సర్వీసులకు మాత్రమే మహిళలను అనుమతించారని ఆమె వివరించారు. కానూరులోని సనత్ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ నుండి వెలువడే దుర్వాసన కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తనున్నాయని, వ్యాధుల బారిన పడుతున్నారని అధికారుల దృష్టికి, పాలకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టు 2న జరిగిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో భవానీపురం మరియు వన్ టౌన్ కు చెందిన 160 మంది విద్యార్థులు పాల్గొనగా 140 మందికి పైగా వివిధ విభాగాల్లో బహుమతులు సాధించారని నిర్వాహకులు మధుసూదన్ రావు తెలిపారు. సిప్ అబాకస్ తో విద్యార్థులు గణిత నైపుణ్యాలు, లెక్కలను వేగంగా చేసే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. గత 19 సంవత్సరాలుగా విజయవాడ వన్ టౌన్ లో సంస్థను విజయవంతంగా నిర్వహిస్తూ 20వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు.